నమస్తే. మనము వివేక ప ప వివేక పంచదశి గురించి ఆ టెక్స్ట్ మాట్లాడుకుంటూ ఉన్నాము. దాంట్లో చెప్పాము ఆల్రెడీ. అందులో ఒక 15 చాప్టర్స్ ఉన్నాయి. 15లో 3 వచ్చేమో వివేక వివేకం గురించి చెప్తున్నాడు. అందులో మొట్టమొదటిది వచ్చి తత్వ వివేకం, రెండోది వచ్చేమో మహాపంచభూత వివేకం, మూడోది వచ్చేమో పంచకోశ వివేకం, నాలుగోది వచ్చేమో ద్వైత వివేకం, 5 వచ్చేమో మహావాక్య వివేకం. అంటే వివేకం అనే పదం ఈ సత్తుకు సంబంధించిన విషయాల్లో వాడాడు. సత్ అంటే ఏంటి, ఉండడం ఎట్లా ఉంది అనేటువంటిది వాడాడు. రెండోది వచ్చేమి దీప పంచకం అని చెప్పాడు. పంచకం అంటే ఏంటి, జ్ఞానానికి సంబంధించింది. దాంట్లో ఒక 5 చాప్టర్స్ చెప్పాడు. అందులో తృప్తి దీపం, నాటక దీపం, ఆ తర్వాత ధ్యాన దీపం, అంటే అన్ని 5 దానికి సంబంధించి వాడాడు. పైనేమో వివేకం అని వాడాడు, ఇక్కడ వివేకం అనే వాడల, దీప ప్రకరణం అని వాడాడు అంతే అనమాట. థర్డ్ వచ్చేమో ఇది వచ్చి చిత్తుకు సంబంధించింది, అంటే జ్ఞానానికి సంబంధించింది. మూడోది వచ్చేమో ఆనంద పంచకం, ఆనందం గురించి. ఆనందంలో ఎన్ని రకాలు ఉన్నాయి, విషయానందం ఉంది, బ్రహ్మానందం ఉంది, పరమానందం ఉంది, యోగానందం ఉంది. ఈ ఈ 15 చాప్టర్స్ యొక్క సారాంశం ఆల్మోస్ట్ ఆల్ తత్వ వివేకంలో చెప్పేశాడు. ఏం చెప్పాడు తత్వ వివేకంలో? అసలు తత్వం అంటే ఏంటి? తత్వం అంటే మన స్వభావం ఎలా వచ్చింది చెప్తున్నాడు కదా. పంచభూతాలు, తర్వాత ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణానికి సంబంధించి కర్మేంద్రియాలు, జ్ఞానానికి సంబంధించేమో జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేమో పంచకోశాలు అన్నమయం, మనోమయం, ప్రాణమయం, ఇట్లా తర్వాత 3 గుణాలు, ఇట్లా చెప్పడం జరిగింది. ఇప్పుడు అల్టిమేట్ ఏంటి, మొత్తం తత్వ వివేకంలోనే అన్ని చాప్టర్స్ చెప్పేశాడు. చెప్పిన తర్వాత మిగిలింది వచ్చి చాలా డీటెయిల్డ్గా చెప్తారు. నెక్స్ట్ చాప్టర్ ఏమొస్తుంది ఇందులో డీటెయిల్డ్గా చెప్పే దాంట్లో, మహాపంచభూత వివేకం వచ్చినాడు. సరే, ఇప్పుడు మనం కూడా తత్వ వివేకానికి సంబంధించి మనం కూడా కన్క్లూజన్ మాట్లాడుకుందాం. ఇందులో ఏంటి, తత్వం గురించి చెబుతూ చివరికి ఎలా సాధన చేసి సాధించాలో కూడా చెప్పేశాడు ఈ టాపిక్లో. అంటే ఆయన ఉద్దేశం ఏంది, మనకు ఫస్ట్లో చెప్పున్నాడు కదా 3 రకాల అధికారులు ఉన్నారు అని. ఉత్తమాధికారులు, తర్వాత మధ్యమాధికారులు, మందాధికారులు అని. ఉత్తమాధికారులు ఇప్పుడు ఆ రోజు ఆల్రెడీ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మన కబీర్ అంటే, ఆ తర్వాత వేమన్ అంటే వాళ్ళు ఉపనిషత్తులు అవన్నీ చదవలేదు, ఏ గురువు దగ్గర సందేశం పొందినట్టు కూడా మనకేం తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక్కసారి విషయాన్ని, ప్రపంచాన్ని చూసి, అసలు పదార్థాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఈ తత్వ వివేకం కనుక వింటేనే విషయం అంతా అర్థమైపోతుంది అని అన్నాడు. కానీ మనమందరం అంత కాదు కదా. మందాధికారులకి, మధ్యాధికారులకు మాత్రం కొంచెం శ్రవణం చెయ్యాలి, మననం విచారణ చేసుకోవాలి. తర్వాత నిధిధ్యాసలో ఉండాలి. నిధిధ్యాస అంటే ఏం లేదు, ధ్యానం అంటే ఏం లేదు, అంటే జ్ఞేయ పదార్థం మీద ఒకే దాని మీద మనసు పెట్టడమే ధ్యానం, అంతకంటే వేరే ఏం లేదు అని చెప్పున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంది ఇక్కడ చెప్పింది, మంచి వండర్ఫుల్ వర్డ్. మనమేమనుకుంటాము, ఏదో ధ్యానం చేస్తాము, లేదంటే నేను ఏదో పూజ చేస్తాను, లేకపోతే నేను ఇంతమందికి ఇన్ని చీరలు పెట్టి దానం చేశాను, వరలక్ష్మి వ్రతం చేసి, ఇట్లా అంటే వేరే విమర్శగా కాదు. అంటే మనమేమనుకుంటామంటే, అంటే మనం ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయిపోతారు ఇవన్నీ చేసేవాళ్ళు. ఈవెన్ ధ్యానం చేసేవాళ్ళు కూడా, మీరు ధ్యానం చేస్తారా, మేము ధ్యానం చేస్తామంటారు. ఆధ్యాత్మిక సాధనలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఎక్స్ట్రాడినరీ అనే పదం అనేది వచ్చింది అంటే ఈగో ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఈగో వచ్చింది అంటే ఏంటి అర్థం, దుఃఖం ఎక్కువ. భగవంతుడికి దుఃఖం లేదు, ఎందుకు లేదు, ఈగో లేదు కాబట్టి. అంటే ఇప్పుడు మనం కూడా ఎవరినైనా అబ్జర్వ్ చేయాల్సింది, ఎవరైనా కంప్లైంట్ ఇస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఏదేదో ఎప్పుడు దుఃఖపడుతున్నారు అంటే కారణం ఏంటంటే చాలా ఈగో ఉంటుందన్నమాట వాళ్ళకి. అంతకంటే పాపం ఏం లేదు. మళ్ళీ ఇంకా ఏం చెప్తాడు, ఈగో అంటే ఏంటి, తర్వాత అజ్ఞానం అంటాడు. అజ్ఞానం అంటే కూడా పాపం ఏం లేదు, ఏంటంటే మనం భేదంగా చూడటం, నేను అది కాదు కదా, నేను కాదు వేరేది వేరు అనేటువంటి భావంతో చూడటమే అజ్ఞానం. అంతకంటే పాప పుణ్యాలు కూడా లేవు, వేరు కాబట్టేగా వచ్చి పడ్డాము, లేకపోతే ఇక్కడికి వచ్చే అవసరం ఏముంటుంది. అందుకని ఏంటి, ఆధ్యాత్మికతలో చెప్పేది ఏంటి, ఎక్స్ట్రాడినరీ అనే పదం లేదు. అలాగే తత్వ వివేకంలో కూడా ఆ మహానుభావుడు చెప్పున్నాడు, భగవంతుడు అనేది సామాన్యం, మిగిలినవన్నీ విశేషాలు, అంతే కదా. సామాన్యం అంటే ఏంటి, ఉన్నది, ఉండడం అనేది ఉన్నది, అది ఎలా ఉన్నది ఏంటి అనేది మనకెవరికి ఏం పెద్దగా తెలియదు, కానీ ఉన్నది. ఉండకపోతే మనం ఎట్లా ఇవన్నీ జరుగుతున్నాయి, ఆ ఉన్నది అది సర్వసామాన్యం. అంటే సర్వసామాన్యం అంటే ఏంటి, అణువుణువు ఉంది, ప్రతి చోట ఉంది, ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేది ఏం లేదు. మరి ఈ విశేషాలన్నీ ఏంటి, మిగిలినవన్నీ కూడా సత్సామాన్యంలో నుంచి వచ్చినవే విశేషాలు. వాటిట్లో వచ్చిన ముఖ్యమైనవి ఏమేంటి, ఫస్ట్ ప్రపంచం,
అంతే కదా. ప్రపంచం ప్రపంచం అంటే మనం వేరు, ప్రపంచం వేరు అనేటువంటి భావన. ప్రపంచం అంటే ఆయన ఏదో తమాషగా అర్థం చెప్పారు. ప్రపంచం అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అట. అంతే కదా. ఉన్న ఒకే ఆలోచన రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అంతే, రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ ఉండదు. అసలు ఆలోచన లేని స్థితి ఏంటి? నిర్వికల్ప స్థితే సర్వసామాన్యం. కానీ ఇప్పుడు మనకున్నటువంటి బోలెడు ఆలోచనలు ప్రపంచం మీద వెదజల్లేసాము. అది ప్రపంచం, అది మనకు సమస్య. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తర్వాత రెండో సమస్య ఏంటి? మన మనస్సు. అంతే కదా. మనకు వస్తున్నటువంటి ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో మనకు తెలియదు. ఏం చెప్తాడు? భగవద్గీతలో చెప్పినా ఇంకెక్కడ చెప్పినా, నీకు ఎవరు బయట శత్రువులు అనేవాడు ఎవ్వడూ లేడు. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రువు. నువ్వు మంచి ఆలోచన చేశావు, ఈ అనవసరపు ఆలోచనలో నుంచి బయటపడ్డావు, నీ మనసు నీకు మిత్రువు. మిత్రువు అన్నప్పుడు అప్పుడు నీకు ఎట్లా ఉంటుంది? అది నీకు సహాయం చేస్తూ ఉంటుందిగా. మిత్రువు అంటే శత్రువు అయినప్పుడు ఏం చేస్తుంది? సహాయం చేస్తున్నట్టు కనపడుతూ సహాయం చేయదనమాట. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు అంటే మనకున్నటువంటి అరిషడ్ వర్గాలని చెప్తాడు. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? మనకు కామం కదా. ఫస్ట్ కోరిక. కామం అంటే వేరే కామం కాదు, కోరిక. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు మన అరిషడ్ వర్గాలు. కోరిక తీరింది, ఆశ తీరలేదు, కోపం. అంతే కదా. ఎవరికి మనకు ఆ కోరిక తీర్చలేదు, వాళ్ళ మీద ద్వేషం. ఇవన్నీ పెట్టుకొని మనం రకరకాలుగా పెట్టుకొని ఉన్నాము. ఇవి కామక్రోధ లోభము. అందుకని వాళ్ళు సాధనలో ఆ మహానుభావుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నీ మనసంతా ఈ నెగటివ్ యాంగిల్లో అంతా పెట్టుకుని ఉన్నావు కదా. భగవతత్వం అంటే ఏంటి? పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? ఈ నెగటివ్ నుంచి న్యూట్రల్కి రావాలి. న్యూట్రల్కి వచ్చిన తర్వాత పాజిటివ్కి రావాలి. పాజిటివ్కి కూడా వచ్చిన తర్వాత నిర్వికల్పానికి వెళ్ళాలి. అంతా భగవతత్వమే, ఉన్నదంతా ఒకటే. కానీ రకరకాల ఆలోచనల ద్వారా మనం విడిపడిపోయి ఉన్నాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ మనసు ఉంది కదా, ఈ మనసు ఇంకొకటి కూడా చెప్తారు, మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. మనసులో రెండు ఆలోచనలు ఏమి ఉండవు. ఇప్పుడు ఒక ఆలోచన పోయిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది. సపోజ్ ఏదైనా సమస్య జరిగింది అన్నాము, ఆ ఆలోచన తాపేస్తే ఇంకా సమస్య ఏమి ఉండదు. మనం అట్లా ఉండం కదా. దాని తర్వాత వచ్చే అన్ని రకాల కాన్సిక్వెన్సెస్ అన్నీ ఆలోచన చేస్తాం. అందువల్ల సమస్య అంతా ఏంటి? బోలెడు వృత్తులు, బోలెడు ఆలోచనలు. పాపం దీనికి కారణం కూడా ఏంటి? అది ఎవరు తప్పు కాదు. తర్వాత కొంతమంది అంటారు, ఒక్కసారి ధ్యానం చేసిన వెంటనే అనుభూతి కలిగింది అంటూ తర్వాత అండి మళ్ళీ నాకు పూర్తిగా కలగటం లేదండి అంటుంటారు. పూర్తిగా ఎలా కలుగుతుంది? ఎలా కలగాలి? ఎందుకు? ఇప్పుడు నువ్వు ఈ ప్రపంచము, నా శరీరము, నా మనసు, నాది అనేది తీవ్రంగా వేసుకొని ఉన్నాం కదా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిట్లో నుంచి కొంచెం తగ్గించుకుంటూ, అది కాదు ఇది కూడా ఉంది అనేటువంటి ఒక అంతర్గతంగా ఆలోచన పెట్టుకుంటూ పోవాలి. దాన్నే బ్రహ్మాకార వృత్తి అన్నారు. బ్రహ్మాకార వృత్తి అంటే ఏం లేదు, మన ఏది ఎక్కువ బాధపడుతుందో ఆ బాధపడేటువంటి బోలెడు విషయాలు ఉన్నాయి కదా, ఆ విషయాలన్నీ తీసుకొని వచ్చి ఒక్క తత్వమే ఉంది, అది ఎక్కడో లేదు, మన దగ్గరే ఉన్నది అనేటువంటి దానికి దగ్గరికి రాస్తూ ఉండడమే సాధన. అంతకంటే ఏం లేదు. ఈ సాధనలో కూడా ఏంటి? ఇప్పుడు అదే ధ్యానం మీద ఉండగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? నీకు ప్రపంచానికి సంబంధించిన విషయాల మీదటువంటి బెంగ అంటే బాధ కానీ దుఃఖం కానీ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే భగవతత్వంలోకి నువ్వు వస్తూ ఉంటావో అది నీకు డైల్యూట్ అయ్యి ఇది నీకు పెరుగుతూ ఉంటుంది. అంతే వాళ్ళు చెప్పిన సాధన కంటే ఇంకా ఏం లేదు. దానికి రకరకాల మార్గాలు చెప్పున్నారు ఆయన. ఇందులోనే తత్వ వివేకంలోనే ఆయన మన విద్యారణ్యుల వారు చెప్పున్నారు. అట్లాగే పతంజలి చెప్పాడంటాడు. పతంజలి ఏం చెప్తున్నాడు? పతంజలి ఎంతవరకు చెప్పాడు? ముందు ఈ దరిద్రం ప్రకృతిని వదిలించుకోండి, ఆ తర్వాత కైవల్యం అని సమాధి స్థితి వరకు చెప్పాడు పతంజలి గారు. అంతే కదా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి. ఇప్పుడు సమాధి స్థితికి రావాలంటే ఇవన్నీ ఏవి వదలకుండా నువ్వు అక్కడికి వచ్చే స్థితి ఉండదు. ఏంటి యమ అంటే ఏంటి? ప్రపంచం నీకు సమస్య కాదు, నువ్వు ప్రపంచానికి సమస్య కాదు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉంటావో నీ మనసు నీకు ప్రశాంతంగా ఉంటుంది. అది నియమ అంటే ఏంటి? డిసిప్లిన్. ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేటువంటిది మనం సవరించుకోవడం నియమం అనమాట. అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఓహో, ఇది నేను అచీవ్ చేశాను కదా. దానికే తపస్సు అవన్నీ చెప్తున్నాడు. తపస్సు అంటే ఏంటి? ఏదో చెట్టు కింద కూర్చొని ముక్కు మూసుకోవడం తపస్సు కాదు. నిన్ను ఏ విషయం ఇబ్బంది పడుతుందో దాంట్లో నుంచి చిన్నగా బయటికి రావడం అనేది తపస్సు. ఇప్పుడు మన జనరల్గా ఇబ్బంది పెడుతున్న విషయాలు ఏంటి? మన ఇబ్బంది పెడుతున్న విషయాలు ఏంటి? మన ఆస్తులు, అంతస్తులు, మన పిల్లలు. అంతే కదా. మన పిల్లలు అంటే ఏంటంటే మనకు అంటే నా ప్రకారంగా వాళ్ళు నడవడం లేదు అనేటువంటి విషయాలే కదా ఇబ్బంది పెడుతున్నాయి. నువ్వు నడిచావా?
వెనక్కి చూసుకుంటే ఎవరు నడవరు. ఎందుకు నడవరు? మనకి ఇష్టమైందే మనం చేస్తాం తప్ప పక్కవాళ్ళు చెప్పింది ఎవరు ఏం చెయ్యరు. ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి అవగాహన కలిగినప్పుడే చేస్తారు. మరి ఈ చేయడంలో నీ పాత్ర ఏంది? నువ్వు ఎంతవరకు నువ్వు పోషించగలగాలి? అది నువ్వు పద్ధతిగా చేసున్నావనుకో, ఆ చేయడం చేయకపోవడం గురించి నీకు సంబంధం లేదు. అందుకే ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, నిష్కామ కర్మ అంటే ఏంటి? చెయ్యి, ఫలితం జోలికి వెళ్ళావు. ఎలా ఉంటారండి? ఎలా ఉంటారంటే ఉండవాకు. ఉండకపోతే బాధ నీకే కదా, ఎవరికి బాధ ఉంటుంది? ఇవన్నీ పాజిటివ్గా వాళ్ళు చెప్పినవన్నీ ఏంటి, వాళ్ళు చేసి చూపించే మనకు చెప్పారు. మనం కూడా కొద్దో గొప్ప చేస్తున్నాము అనే భావం ఉండబట్టి చెప్పడం కూడా జరుగుతుంది, లేదా చెప్పని కూడా చెప్పలేము. అంటే ఏంటి, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు బాధ్యత నిర్వర్తిస్తూ మిగిలిన విషయంలో మనలో మనం ఉంచుకుంటూ ఉండాలి. అంటే ఎట్లా అంటే మన అనుభవాల్లో మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం పిల్లలు ఉంటారు, అమ్మ ఇది వద్దు, నీకు సంబంధించింది కాదు అన్నారు. నేర్చుకున్నాం అంతే, అది మంది కాదు కదా. నేర్చుకోలేదు, ఇంకా 2-3 సార్లు అనేది వాళ్ళ చేత తిట్లు తినేది. మళ్ళీ నన్ను ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇంత నేను సేవలు చేశాను, ఇంత నేను త్యాగాలు చేశాను, నన్ను పట్టించుకోవట్లేదని బాధపడేది. ఇప్పుడు నీ చేతిలో ఎంత మంచి అవకాశం ఉంది, టైము. ముఖ్యంగా ఇంటర్నెట్, ఎన్ని నేర్చుకోవచ్చు. పాతకాలంలో ఏదైనా పాపం వినాలంటే 4-3 రోజులు పోయి అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పింది అర్థం కాక మళ్ళీ వెళ్ళి ఎంతో కష్టపడ్డారు. ఇవాళ ఇంటర్నెట్ అనేది ఇంత అద్భుతమైనటువంటి మాధ్యమం. అది మనకి ఎన్ని జన్మల పుణ్యమో. ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. కాకపోతే ఏం చూస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది మళ్ళీ నీ మనసు. అంతే కదా. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో మౌస్ ఉంది, మౌస్కు క్లిక్ కొడితే ఏదంటే అది ఓపెన్ అవుతుంది. అట్లాగే నీ మనసులో బోలెడు జ్ఞానం ఉంది. నువ్వు ఏది కొడితే అదే బయటకు వస్తుంది. అంటే బోలెడు వృత్తులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలామంది ఆత్మ జ్ఞానం అంటున్నారు కదా. ఆత్మజ్ఞానం అంటే కూడా ఏమి లేదు. నీ మనసు ప్రపంచం వైపు గలక వెళ్ళి అనవసరపు విషయాలన్నీ ఆలోచిస్తుంటే మనసు లోపలికి వెళ్ళి నీ జ్ఞానానికి సంబంధించి, అంతే కదా. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన ఇలా చెప్దాము అని. ఇది కూడా నా సంస్కారమే. అంటే ఏంటి? అందుకని సంస్కారం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ ఆలోచనలు వీటన్నిటికీ కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి వాసనలు, మనలో ఉన్నటువంటి ముద్రలు, మనలో ఉన్నటువంటి చాలా తీవ్రంగా ఉన్నటువంటి ఆలోచనలు చేసి వాటి మీద మనం స్ట్రాంగ్గా పెట్టేసుకొని వాటిని మనం సంస్కారాలుగా ఏర్పాటు చేసుకున్నాం. అందుకని ఎప్పుడు చూసినా ఏంటి, మీరు నా ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందంటారు. ఎవరిని అడక్క పనిలే. నీ మానసిక స్థితి నీకే తెలుసు. నీకు ఎలాంటి ఆలోచనలు వస్తే నువ్వు ఆ స్థితిలో ఉన్నట్టు లెక్క. డబ్బుల గురించి, ఆస్తుల గురించి వస్తున్నాయి అనుకో, ఒక మెటీరియల్గా ఉన్నాయేమో, ఇవి అవసరమా, నాకు ఎంతవరకు నాకు అవసరం, ఓకే గో హెడ్, అంతే. అలాగే పిల్లల గురించే 24 గంటల ఆలోచనలు వస్తున్నాయి, ఆ సంస్కారాలు పెట్టుకొని ఉన్నావు, అవి కూడా నీకు అవసరమా, ఎంతవరకు అవసరం అనే దాని మీద. అంటే ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా ఆయన మన విద్యారణ్యుల వారు కూడా చెప్పింది ఏంటి, ప్రస్తుతంలో ఉండి ఆ ప్రస్తుతంలో నువ్వు ఉన్నదంతా కూడా భగవతత్వంలో పరాసస్ చేస్తున్నట్టు అని చేస్తూ ఈ వృత్తులన్నీ వదిలించుకోవాలంటే నీకు సాధ్యం కాదు. కాబట్టి కొంచెం పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోమన్నాడు. ఏంటి ఆ పాజిటివ్ ముదిత, కరుణ, కంపాషన్, ఇట్లా అంటే ఏంటి, అన్ని ముందు మంచి మా ఆలోచనలు. ఇప్పుడు ఒక విషయం చూసావు, పిల్లల్నే చూసాము, పాపం వాళ్ళు కొంత ఏజ్ వచ్చింది, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు పడుతున్నారనుకో పిల్లలు. మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదా. అప్పుడు మనకు ఎలా ఉండాలి? కరుణ. అంటే మనం కూడా ఏదైనా చెయ్యొచ్చా, చెయ్యకూడదా, చెయ్యాలా అంటే పిల్లలంటే పిల్లలు కాదు, ఎవరిని చూసినా అంటే ముదిత అంటే స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ లక్షణాలన్నీ కూడా? ఎందుకంటే మన మనసు మనకు నిశ్చలంగా ఉండాలి. దానికి చెప్తాడు, నీకంటే చిన్నవాళ్ళైతే క్షమించేసేయి, నీకంటే పెద్దవాళ్ళైతే ఒక్కరోజు పెద్దవాళ్ళైనా గౌరవంగా చూడు, నీతో పాటు సమంగా వయసు ఉన్న వాళ్ళైతే స్నేహంగా ఉండు. ఇబ్బంది పెట్టే అన్సోషియల్ ఎలిమెంట్స్ ఉంటారు, ఊరికినే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కొంచెం దూరంగా ఉండు. ఈ అల్టిమేట్ ఎందుకు, నీ వృత్తులు నీకు తగ్గాలి, నీ ఆలోచనలు నీకు తగ్గాలి. అందుకే దాన్నే ఏమన్నారు, సత్సంగ్ అన్నారు. సత్సంగకు పోయొచ్చినంత మాత్రాన నీళ్లలో ముంచిన దేవతల్లాగా ఏం కారు. కాకపోతే ఏంటంటే, ఓహో ఇది ఒక సత్సంగం ఉంది, ఇక్కడ మంచి విషయాలు చెప్తున్నారు, ఇవి మనం విని ఇదిగో ఇట్లా కూర్చొని ధ్యానం చేయాల్సి వస్తుంది అని దాన్ని మనం పాటించుకోవటం కోసం మాత్రం నీకు ఇచ్చినటువంటి ఒక ఏరియా. మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుంది, నేను మన రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు, ఆశ్రమాలకి అక్కడిక్కడ ఇటు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తాడు అని. 100% కరెక్ట్. అక్కడంటే ఏంటి, అక్కడి నుంచి ఏదో వస్తుందని మళ్ళీ విగ్రహం భావనలోనే వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకు ముందు నుంచి అలవాటు అయిపోయింది కదా, ఒక విగ్రహం, ఒక దేవుడో పెట్టి నాకు ఇది కావాలి స్వామి, ఇది కావాలి స్వామి అని అడగడం. అలాగే మళ్ళీ ఇంకా వేరే చోటకి వెళ్ళిన ఎక్కడి నుంచి ఏమొస్తుంది అడుగుదామనే భావనలోనే ఉంటారు.
అడగడం కాదు ఆధ్యాత్మిక సాధన అంటే, పోగొట్టుకోవటం. ఏం పోగొట్టుకోవడం? ఈ అనవసరపు ఆలోచనలు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు, ఇవన్నీ కూడా ఈ సాధనలో పోగొట్టుకోవాలి అని మనం చెప్పింది కాదు, ఈవెన్ విద్యారణ్యుల స్వాముల వారే చెప్తున్నారు. అవన్నీ పోగొట్టుకున్న తర్వాత నువ్వు ఎట్లయిపోతుంది నీ మనసు, ఎక్కడ చూసినా మరి ఇంకోటి అడుగుతాడు ఆయన, మరి ప్రపంచం కనపడుతుంది కదండి, మరి ఎలా కాదంటాము అంటే, కనపడి నీ ప్రపంచం. కళ్ళు మూసినప్పుడు ప్రపంచం కనపడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థంలో కూడా ఆ సామాన్యమైనటువంటి విషయమే, అంటే ఆ భగవత్ పదార్థమే ఎదురుగా ఉంది అని అనుకో. మరి లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? లోపల ఉన్న పదార్థం భగవత్ పదార్థం అని అనుకో. అంటే ఏంటి? మెటీరియల్, స్పిరిచువాలిటీ రెండు రెండు పిల్లర్స్. నువ్వు దాన్ని వదలలేవు, దీన్ని వదలలేదు, ఎందుకంటే ఇది కంటికి కనపడుతుంది కదా. అందుకని నువ్వు ఏ పని చేస్తున్నా భగవద్భావన అనేది మనసులో పెట్టుకొని పైకి నువ్వు యాక్షన్ చేసేట్టుగా చెయ్యాలి. యాక్షన్ చేయడం అంటే నీ పని జరగాలి. ఇప్పుడు ఒక డ్రామాలో ఉంటాము, ఒక రోల్ వేసుకుంటాడు, అయిపోతుంది, ఆ కాస్ట్యూమ్ పడేసి వెళ్ళిపోతాడు. అంతేగాని నేను రాజు అని అనుకుని కత్తి తీసుకొని తిరుగుతాడా? తిరగడు. మనం కూడా అంతే, మనకి బోలెడు పాత్రలు ఉన్నాయి. ఈ ప్రతి పాత్రలో నా రోల్ ఎంతవరకు అని వెళ్ళి ఆ పాత్ర అయిపోయిన తర్వాత వెళ్ళిపోమని వాళ్ళల్లో చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇబ్బంది పెట్టేది చూసుకున్నాం కదా, మనకి ఎంతసేపటికి మన ప్రాబ్లం వల్ల వస్తువులు, మనుషులకి ఎంతవరకు బాగా జరగాలి అనేది చూడాలి. అట్లాగే ప్రపంచం చాలామంది ఏమన్నారు, యూనివర్స్, ఇప్పుడు ఇందులో విద్యారణ్యుల వారు చెప్తున్నారు, యూనివర్సల్ లవ్ అంటారు. లవ్ ఏం లేదు, అంటే శూన్యానికి రావడమే. లవ్ ఏముంది? ఉన్నదంతా భగవతత్వం. ఇంకా నీకు లవ్ ఏముంటుంది? లవ్ అంటే మళ్ళీ లవ్ వస్తే మళ్ళీ హేట్రిజం వస్తుంది. అట్లా కాకుండా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దాన్ని ఏమంటారు, ఇండిఫరెంట్గా ఉండమంటారు. ఇండిఫరెంట్గా ఉండడం అంటే మళ్ళీ పట్టించుకోకుండా ఉండడం అని కాదు, శరీరం ద్వారా పని జరగాల్సిందే. మానసికంగా ఎంతవరకు అంతవరకు ఉండేటువంటి విషయం చేస్తూ లోపల ఉన్నదంతా ఒక భగవతత్వం భావనని కనుక చేస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న శక్తి పెద్దగా తగ్గదు. అంటే ఏంటి? ఎనర్జెటికల్గా ఉంటాము, ఎఫర్ట్లెస్గా చేస్తాం. ఎఫర్ట్లెస్గా చేయటమే భగవత్ సాధన, భగవంతుడికి సంబంధించింది. అలా కాదు, మైండ్ పెట్టి చేస్తున్నాము, నేను చెయ్యాలి, ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము, ఏదో క్యాజువల్గా విన్నాము, మాట్లాడేస్తున్నాము, ఓకే కాదు, ఇంకా నోట్స్ రాసుకొని ఇంకా బ్రహ్మాండంగా చేయాలి, రెడీ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయనుకో, అప్పుడు దానికి ఎఫర్ట్ అయిపోతుంది. ఎఫర్ట్ ఎప్పుడైతే పెట్టామో వాళ్ళు విన్నారా వినలేదా ఏమన్నారు అనేటువంటి భావం వస్తుంది. ఎఫర్ట్లెస్గా చేస్తే అట్లా ఏం ఉండదు. అసలు మనం చేసింది, మనం ఏం మాట్లాడామో కూడా మనకు గుర్తుండదు. అట్లాగే తెల్లవారు నిద్ర లేచిన బదులు ఎఫర్ట్గా ఏం చేయాలి అని ఆలోచన చేసుకోవాలి. ఎఫర్ట్గా చేస్తున్నావు అంటే నీ మనసు సీన్లోకి వచ్చింది అని అర్థం. ఎఫర్ట్లెస్గా జరుగుతుంది అంటే భగవంతుడి పని జరుగుతుంది అని అర్థం. అందుకని ఇప్పుడు మనం స్ట్రెస్ పడుతున్నాము అన్నాము అంటే అది నీ మనసే. అందుకని సాయంత్రం అయ్యేటప్పటికే నేను ఈరోజు ఏ విషయంలో రియాక్ట్ అయినాను, ఏ విషయంలో రెస్పాండ్ అయినానని చూసుకోవాలి. రియాక్షన్ ఎన్నిసార్లు రియాక్ట్ అయినామంటే కోపం వచ్చి ఉంటుంది, కోపం వచ్చిందంటే ఏదో కోరిక ఉంటుంది, కోరిక ఉండిందంటే సంస్కారం ఉంటుంది. అది నువ్వే తొలగించుకోవాలంటే సాయంత్రం కూర్చొని కళ్ళు మూసుకొని ఇదంతా లేదు, అంతా వెళ్ళింది, ఈ భావాలన్నీ నాకు సంబంధించినవి కాదు, భగవంతుడిని అంటే మన భగవంతుడు అంటే వాడు మళ్ళీ మనలో ఉన్న ఒక జ్ఞానాన్ని అది నువ్వు కనుక్కుంటూ దాంట్లో నుంచి తీసేసుకోవాలి. 24 గంటలు ఆ జ్ఞానస్థితిలో, ఆ ధ్యాన స్థితిలో ఉంది. ధ్యానం అంటే జ్ఞేయం, అంటే ఆ భగవంతుడి దృష్టి మీద పెట్టుకుంటూ మిగిలిన పని అయ్యేట్టు కనుక చెయ్యాలి. ఇది ఆయన తత్వ వివేకంలో చెప్పారు. రేపు ఆయన మహాపంచభూత వివేకం గురించి చెప్తారు. ఇంకా చాలా డీటెయిల్డ్గా చెప్పేట్టున్నారు ఇవన్నీ. అప్పుడు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఫాలో చేస్తాం. అల్టిమేట్ ఏంది? మనం తయారు చేసుకున్నటువంటి మన వృత్తులు, మన వాసనలు, మన సంస్కారాలు మనమే తీసేసుకోవాలి అంటే దానికి ఎలా తీసేసుకోవాలి అంటే భగవంతుడి ఆలోచన 24 గంటలు పెట్టుకుంటే ఆ జరిగేవన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇంకా కోరికలకు సంబంధించినవి ఇంకా అవసరం లేదు, ఇంకా చాలన్నా మళ్ళీ కావాలని అనిపిస్తుందట, ఇంకా అవసరం లేదు. ఏముంటుంది ఇంకా? మరి ఉన్నదాన్ని మరి వద్దన్నామంటే వద్దు. ఈ తీసుకునే ప్రతి ముద్ద ఫుల్గా ఎంజాయ్ చేయాలి నోట్లో పెట్టుకున్నప్పుడు. అంటే మనం కంట్రోల్ చేయాల్సినటువంటి ఇంద్రియం ఏంటి అంటే మన నోరు జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా పనిచేస్తుంది అంటే మాట, జ్ఞానేంద్రియంగా పనిచేస్తుందంటే రుచి అవసరమా, ఆరోగ్యం అవసరమా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. దీనివల్ల మనకి ఇబ్బంది ఉంటుంది అంటే ఆ మనసు మీద పనిచేసుకొని దాన్ని వదిలిపెట్టాలి. మాట్లాడేటప్పుడు 100కి 99 పాళ్ళు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈ మాట నేను మాట్లాడొచ్చా అని. నీకు లోపల నుంచి ఒక ఐడియా వస్తుంది, అనవసరం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, ఈ మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు అని. అప్పుడు ఏం చేయాలి? వింటూ ఉండడం అంటే అదే భగవతత్వం. నువ్వు సైలెన్స్లో ఉండడానికి అలవాటైపోతావు. ఈ మాట తగ్గనంత వరకు సైలెన్స్ స్థితి రాదు. సైలెన్స్ స్థితి రానప్పుడు ఆలోచనకి వస్తున్నటువంటి గ్యాప్ మనకి తెలియదు.
ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు వచ్చింది నాకు ఈ ఆలోచన అని కనుక 2 నిమిషాలు ఆలోచిస్తే ఈ ఈ ఆలోచనకి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఆ నిశ్శబ్దమే భగవతత్వం అంటాడు. అంటే ఏంటి? నిర్వికల్పంగా తయారవ్వడం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? సంకల్పం వికల్పంలో ఉన్నాం. సంకల్పం అంటే ఏంది? కూర్చున్నాము, మంచి కూర్చోవచ్చు, ఏదో పని ఉంది, పట్టుమని లేచి మళ్ళీ దాని గురించి ఆలోచన చేయడం. ఆ పని విషయమే మనసులోకి లేదు, నిర్వికల్పంగా ఉంటాం. అదే ఈ తత్వ వివేకంలో చెప్పాడు. అంటే ఏంటి? మన తత్వాన్ని మనం విశేషతత్వం నుంచి సామాన్య తత్వానికి తీసుకెళ్ళడమే భగవంతుడికి సంబంధించిన సాధన. ఎప్పుడైతే అది వచ్చిందో దుఃఖం అనేది మన దగ్గర నుంచి ఉండదు. ఎందుకంటే మోక్షం అంటే ఏంటి? అన్ని భగవతత్వంలో చూడడం అలవాటు అయిన తర్వాత ఇంకా నీకు ఉన్నది మంచిది ఏది, చెడ్డది ఏది అనేటువంటి భావం ఏమొస్తుంది? ఇంకా పాపం ఏది, పుణ్యం ఏది, అవన్నీ ఏమొస్తుంది కదా. ప్రతిదీ భగవతత్వంలో భాగమే. అంతే. అలాంటప్పుడు ఇంక నువ్వు ఆ స్థితిలో చూస్తూ ఉన్నప్పుడు నిజంగా కర్కోటకులైనటువంటి మనుషులు కూడా మారుతారు. ఎవరు మారకుండా ఉండరు. ఎందుకంటే నీ భావం నీ దృష్టి చెడ్డగా లేదు అవతల వాళ్ళ మీద. నువ్వు అంత భగవతత్వం అంత మంచి అనుకుంటున్నావు కదా, ఆటోమేటిక్గా అంతా మంచి అవుతుంది. అది దానివల్ల ఏమవుతుంది? మనం ఆలోచనలు ఏర్పాటు చేసుకున్న ఆలోచనలన్నీ డైల్యూట్ అయిపోయి మనకు మిగిలిన అనవసరపు విషయాలన్నిటికీ మనం విలువ ఇవ్వడం తగ్గించి ముఖ్యమైన దానికి విలువిస్తూ ఉంటాం. నమస్తే. రేపు పంచభూత వివేకం ఎంత డీటెయిల్డ్గా చెప్పారో చూద్దాం.